నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్ ప్రీవియస్ వీడియోలో మనం సిలినాఫిల్ అనే టాబ్లెట్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? సో మరికొంతమంది ఆ వీడియో చూసిన తర్వాత దాని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత టెడ్లాఫిల్ టాబ్లెట్ కోసం అడుగుతున్నారు. మరి దీన్ని ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎవరికి అవసరం అంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ డాక్టర్స్ కానీ అంటే ఇంతకుముందు ఎవరైతే సిలినాఫిల్, వయాగ్రా లాంటి టాబ్లెట్స్ రాసేవాళ్ళో ఇప్పుడు టెడ్లాఫిల్కి షిఫ్ట్ అయిపోయారు. మొత్తం ట్రీట్మెంట్ మొత్తం మీద ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్ అంటేనే టెడ్లాఫిల్ అన్నట్టు స్టార్ట్ అయిపోయింది. సో ఈ టెడ్లాఫిల్ టాబ్లెట్ గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వాళ్ళు ఆ వయాగ్రా లాంటి టాబ్లెట్లు చూడగానే దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, అది తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో దాన్ని చదివిన వాళ్ళు కూడా ఈ రెండు ఒకటే లాంటి డ్రగ్స్ కాబట్టి రెండు డ్రగ్స్ని ఒకటేలాగా చూస్తారు. కానీ ఈ యాక్షన్ అనేది రెండు డ్రగ్స్కి చాలా డిఫరెంట్. ఓకే, అంటే ఇప్పుడు సిలినాఫిల్కి టెడ్లాఫిల్కి చాలా డిఫరెన్స్ ఉంది అంటారు. అవును, బట్ చాలా మంది అది లేదు అనుకుని భయపడుతూ ఉంటారు. మేము ఎప్పుడైనా ప్రిస్క్రిప్షన్ ఇస్తే పేషెంట్కి, సార్ ఇది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అంటారు. ఎందుకు అంటే సింపుల్ ఒక వర్డ్లో చెప్పాలంటే సిలినాఫిల్కి టెడ్లాఫిల్కి, సిలినాఫిల్ ఎప్పుడూ ఈ జబ్బుని క్యూర్ చేయదు. ఆ రోజుకి ఆ టైంకి ఒక సొల్యూషన్ ఇస్తుంది, టెంపరీ సొల్యూషన్. టెడ్లాఫిల్ అలా కాదు, మనం తీసుకునే కొద్దీ ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంతకుముందే మీరు చెప్పారు ఇది ఒక జబ్బు అని, కాబట్టి దానికి క్యూర్ చేసే విధంగా పరిష్కారం దిశగా ఈ టెడ్లాఫిల్ పనిచేస్తుంది. కానీ ఈ టెడ్లాఫిల్ని ఏంటంటే రెండు రకాలుగా వాడచ్చు. అంటే ఏజ్ రిలేటెడ్, అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్కలాగా వాడచ్చు. ఇప్పుడు పెళ్ళి కాని అబ్బాయిలు ఉంటారనుకోండి, వాళ్ళకి అసలు అంటే ఎప్పుడైనా వాళ్ళు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేశారా లేదా అనేది సెకండరీ ఇష్యూ. కానీ ఆ ఫియర్ ఉంటుంది, నేను చేయగలుగుతానా లేదా అనే ఫియర్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ డ్రగ్ని డైలీ డోసేజ్ ఇస్తాం. ఒక లో డోస్లో 2.5 మిల్లీగ్రామ్స్, జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి డ్రగ్ తీసుకున్న అంటే హెడ్ ఏక్ కానీ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డైలీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి రోజు రోజుకి ఆ డిఫరెన్స్ చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే నేను నార్మల్గా అవుతున్నాను అన్న ఆ ఫియర్ పోయి, అంటే నాకు ప్రాబ్లం ఏదో ఉంది, నేను పెళ్లి చేసుకోవచ్చా లేదా అన్న ప్రాబ్లం పోయి డైలీ వాళ్ళు ఎరెక్షన్స్ చూస్తుంటారు కాబట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లాగే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఇదే డ్రగ్ని హై డోస్లో ఇస్తాం. హై డోస్లో ఇచ్చినప్పుడు సిలినాఫిల్ లాగా పనిచేస్తుంది. కాకపోతే సిలినాఫిల్తో పోల్చుకుంటే ఉన్న కార్డియాక్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ దీనికి తక్కువ ఉంటాయి. కాకపోతే ఒకటే, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఈ డ్రగ్ని తీసుకోకూడదు. ఆ రోజు ఏ రోజైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆ రోజు సిలినాఫిల్ తీసుకోవచ్చు, కానీ టెడ్లాఫిల్ తీసుకోకూడదు. ఓకే, అది కామన్ ప్రాబ్లం. కానీ మిగతా సైడ్ ఎఫెక్ట్స్తో పోల్చుకుంటే జనరల్గా ఇది తీసుకున్నప్పుడు కొంతమందికి హై డోస్లో తీసుకున్నప్పుడు బ్యాక్ పెయిన్ కానీ మజిల్ పెయిన్స్ కానీ ఉంటాయి. అది కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి సింపుల్ సైడ్ ఎఫెక్ట్స్ తప్ప దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే 50+ ఏజ్ గ్రూప్లో ప్రాస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకు కూడా ఈ డ్రగ్ పనిచేస్తుంది. అంటే డ్యూయల్ యాక్షన్, అటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి పనిచేస్తుంది, ప్రాస్టేట్కి పనిచేస్తుంది. సో ఇది ప్రాస్టేట్ కోసం లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా మనకి FDA క్లియరెన్స్ వచ్చింది. అంటే ఆ ఏజ్లో 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు అన్న క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి దాని సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు ఎంత సేఫ్. ఓకే, కాకపోతే దీని గురించి పెద్దగా అపోహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న వాటిల్లో ఇది సేఫెస్ట్ టాబ్లెట్. జనరల్గా ఇటువంటి టాబ్లెట్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా టెడ్లాఫిల్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సిలినాఫిల్తో కంపేర్ చేస్తే మనం సిలినాఫిల్ తీసుకున్నప్పుడు ఇది ఫుడ్తో తీసుకోకూడదు అని చెప్పాం. అంటే ఎంటీ స్టమక్లోనే తీసుకోవాలని. టెడ్లాఫిల్ అట్లా కాదు, ఇమ్మీడియట్గా ఆఫ్టర్, అంటే మనం డిన్నర్ చేసిన తర్వాత కానీ కడుపు ఫుల్గా ఉన్నప్పుడు కానీ తీసుకున్నా కూడా పనిచేస్తుంది. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సిలినాఫిల్ ఒక 3 to 6 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. ఇది టెడ్లాఫిల్ హై డోస్లో తీసుకుంటే 24 to 36 అవర్స్ హై డోస్లో తీసుకుంటున్నాం. కొన్నిసార్లు దీన్ని వీకెండ్ పిల్ అంటారు. అంటే ఫ్రైడే తీసుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే పనిచేస్తుంది అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే డైలీ డోసేజ్ ఇస్తున్నాం కాబట్టి అంత హై డోస్ అవసరం లేదు. కానీ ఓన్లీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మాత్రమే దీన్ని ఇందాక చెప్పుకున్నట్టు దీన్ని అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ దీనికి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం లేవు. కొంతమందికి ఐలో ఆల్రెడీ బ్లరింగ్ విజన్ ఉన్నప్పుడు, అంటే రెటీనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని
ఈ డ్రగ్స్ తీసుకోవద్దంట. కాకపోతే ఏంటంటే ఈ డ్రగ్ ఇది ఒకటే కాదు, టెడ్లాఫిలే కాదు, ఈ సిరీస్ ఆఫ్ డ్రగ్స్ టెడ్లాఫిల్, వార్డనాఫిల్, సిల్నాఫిల్ ఏవి కూడా తీసుకోకూడదు అలాంటి వాళ్ళకి. అంటే కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ టాబ్లెట్స్ తీసుకోకూడదు. ఓన్లీ రెటీనా సంబంధించిన, ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎక్కడైతే పనిచేస్తాయో రిసెప్టార్స్, అలాంటి రిసెప్టార్స్ మనకి చీక్స్ మీద కానీ, నోస్లో కానీ, స్కిన్ మీద కానీ ఉంటాయి. సో అందుకని ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి బాడీ వేడిగా ఉన్నట్టు అనిపించడం కానీ, కొంతమందికి కళ్ళు రెడ్గా అనిపించడము, ఇవన్నీ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. అంతేగాని దీనికి అడిక్షన్ ఉండదు టెడ్లాఫిల్కి. ఒకటి ఎన్ని రోజుల తర్వాత తీసుకున్నా, ఒక 2 months తీసుకొని ఆపేసినా కూడా మళ్ళీ అది తీసుకోవాల్సిన అడిక్షన్ లాంటిది ఉండదు. వేరే సిల్నాఫిల్కి అడిక్షన్ ఉంటుంది, ఎందుకంటే అది మనం తీసుకుంటేనే పర్ఫామ్ చేయగలుగుతారు కాబట్టి అది తీసుకోకుండా చేయలేరు చాలామంది. మాకు ఇప్పుడు మేము అసలు జనరల్గా ప్రిస్క్రైబ్ చేయకపోయినా కూడా నార్మల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు, బాబు నీకు నార్మల్ అయిపోయింది, నీకు అన్నీ బాగున్నాయి, నువ్వు ఏ ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నా కూడా, సార్ మాకు 10 సిల్నాఫిల్ ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటారు. ఎందుకంటే సైకలాజికల్గా వాళ్ళు ఆ ట్యాబ్లెట్ లేకుండా నేను పర్ఫామ్ చేయలేను అన్న ఆ ఫియర్ డెవలప్ అయిపోయింది. కానీ మరి అది ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కదా మరి. అందుకని మనం ఇందాక చెప్పినట్టు ఎవరంతా అంటే డైరెక్ట్గా ఏ ప్రాబ్లం లేకుండానే ఇలాంటి ట్యాబ్లెట్స్ తీసుకొని దానికి అడిక్ట్ అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జనరల్గా ఒక్కసారి ఈ మెడిసిన్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిందేనా? అవసరం లేదు. కాకపోతే ఎవరికైతే ఈ అడిక్షన్ ఉంటుందో, అంటే ఆ ఫియర్ ఉంటుందో, వాళ్ళు దాన్ని వాడుతూ ఉంటారు. కానీ బేసిక్గా ఈ 2 మెడికేషన్స్కి అడిక్షన్ అనేది ఉండదు, కానీ ఆ ఫియర్ వల్ల వాళ్ళకి అడిక్షన్ ఏర్పడుతుంది. కానీ అదే మనకి సైకలాజికల్గా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా డాక్టర్. సో మీరు ఈ మెడిసిన్ ఇస్తూనే వాళ్ళని సైకలాజికల్గా కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. అవును, రైట్. సో 2 పర్ఫార్మెన్స్ మీరే చేయాలి ఆ పేషెంట్స్ పట్ల. మరి ఎట్లా చేస్తారు? సో అందుకని ఈ పెళ్ళి కాని అబ్బాయిల్ని, పెళ్ళి అయిన అబ్బాయి అంటే మేల్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే డ్రగ్స్ ఇస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి రిజల్ట్ తెలిసిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే కొద్ది రోజులు మెడిసిన్స్ ఆపేసిన తర్వాత, కొద్ది రోజులు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ తీసుకోకపోయినా వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది వాళ్ళ సెక్స్ లైఫ్ అనేది. బట్ పెళ్ళి కాని అబ్బాయిలకి ఏంటంటే వాళ్ళకి అసలు అంటే గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళు కానీ, ఆపర్చునిటీ లేని వాళ్ళు కానీ ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, కానీ వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రాదు. ఎంతసేపు ఉన్నా నేను ట్యాబ్లెట్ తీసుకున్నా బాగుంది, ట్యాబ్లెట్ ఆపేసాను రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ మైండ్ దాని చుట్టూనే తిరుగుతుంటుంది, ఎప్పుడు దాని గురించినే ఆలోచిస్తారు. యాక్చువల్గా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఇలాంటి ట్యాబ్లెట్స్ వర్కౌట్ అవుతాయి. సో ఇంకా ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ కాని వాళ్లకు ఎందుకు ఈ మందులు ప్రిస్క్రైబ్ చేయడం అనేది కొంతమంది ప్రశ్న. అంటే కాన్ఫిడెన్స్ అంటే మాకు చాలామంది సూసైడల్ టెండెన్సీస్తో వస్తారు. అంటే కొన్ని అపోహల వల్ల కానీ, అంటే వాళ్ళు ఏదో ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవ్వడం వల్ల కానీ వాళ్ళకు ఒకలాంటి భయం ఏర్పడిపోతుంది. అంటే నేను అందరిలాగా కాదు, నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను పెళ్లి చేసుకోవచ్చా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను కాబట్టి అంటే నా వైఫ్ని సాటిస్ఫై చేయకపోతే ఏమవుతుంది, సో అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, ఊర్లో పరుగు పోతుంది, ఇలాంటి ఫియర్స్ వల్ల మా దగ్గరికి చాలామంది వస్తారు. అసలు సరే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, నేను పెళ్లి చేసుకోవచ్చా లేదా. సో వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావాలి కదా, మనం వాళ్ళని వదిలేయలేము. బాబు నువ్వు పెళ్ళైన తర్వాత రాపో నీకు మెడికేషన్ ఇస్తాను అంటే అసలు పెళ్లి చేసుకోవడానికే అబ్బాయికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కోసము లో డోస్లో వాళ్ళకి ఇస్తాము. ఏ రోజైతే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుందో ఆ రోజు వాళ్ళని ఆపేయమంట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.